మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేటలో స్థానిక రాజకీయాల్లో వేడి రాజుకుంటోంది. బీజేపీ నుంచి బలంగా బరిలో దిగిన బక్కయ్య గారి యాదగిరి గ్రామంలో ఇంటింటా ముమ్మర ప్రచారం నిర్వహించి ప్రజల్లో కొత్త ఉత్సాహం నింపారు. ప్రతి వీధిని సందర్శిస్తూ ప్రజల సమస్యలు విన్న యాదగిరి బీజేపీ పతాకం కిందే అక్కన్నపేట అభివృద్ధికి వేగం వస్తుందని ప్రజల్లో నమ్మకం నింపేలా మాట్లాడారు. మంచినీళ్లు, రోడ్లు, అభివృద్ధిపై క్లియర్ విజన్. యాదగిరి మాట్లాడుతూ అక్కన్నపేట మొత్తానికి ఉపయోగపడేలా మంచినీటి సరఫరా వ్యవస్థను పూర్తిగా అప్గ్రేడ్ చేస్తానన్నారు. అవసరమైన ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తానని, అది నా మొదటి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. పెన్షన్ల మంజూరుకు ప్రత్యేక కృషి. మహిళలతో మాట్లాడిన ఆయన వితంతు, వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్ ప్రత్యేకంగా ఫాలోఅప్ చేస్తానన్నారు. గ్రామంలోని ఒక్క వ్యక్తి కూడా పెన్షన్ లేకుండా పోవద్దని హామీ ఇచ్చారు. పాఠశాల మౌలిక వసతుల మెరుగుదలకు దృఢనిశ్చయం. అక్కన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మోడల్ స్కూల్గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని యాదగిరి పేర్కొన్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, మినరల్ వాటర్ ప్లాంట్, అదనంగా క్రీడా సామగ్రి ఇవన్నీ త్వరగా అందుబాటులోకి తెస్తారని, పిల్లల చదువు, క్రీడల్లో ఎవరికీ తీసుకోరని ఆయన చెప్పారు. ప్రజా నమ్మకమే నా బలం. యాదగిరి ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం నా ధర్మం. అక్కన్నపేటను అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించే నాయకత్వం నాది అని యాదగిరి ధైర్యంగా ప్రకటించారు. అక్కన్నపేట గ్రామ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు 14 తారీఖున జరగబోయేటువంటి ఎలక్షన్లు నేను ఈ యొక్క లేడీస్ పర్స్ గుర్తు మీద నిలబడడం జరిగింది. అదేవిధంగా ఇది గత 10 సంవత్సరాల క్రితం కూడా 2 సార్లు కూడా ఓడిపోవడం జరిగింది సర్పంచ్గా. కాబట్టి ఈసారన్న నా యొక్క గ్రామ ప్రజలు నన్ను ఆదరించి ఈసారి గెలిపిస్తారని, ఈ యొక్క లేడీస్ పర్స్ గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపిస్తారని ఈ యొక్క గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈసారి ఈ యొక్క స్థానిక సంస్థల సర్పంచ్గా గెలుపొందిన తర్వాత ఈ యొక్క గ్రామాన్ని ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్దుతానని, అదేవిధంగా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ మీద మంచినీటి సరఫరా కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, విద్యుత్ లైట్ కానీ, అదేవిధంగా వితంతు పింఛన్లు రాని వారికి పింఛన్లు వచ్చే విధంగా అన్ని రకాలుగా ఈ యొక్క గ్రామ ప్రజలకు, అదేవిధంగా స్కూల్లో కూడా బాత్రూంలు, టాయిలెట్స్ సరిగా లేవు. ఆ యొక్క బాత్రూంల నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం, అదేవిధంగా ఫిల్టర్ వాటర్ కూడా పిల్లలకు అందే విధంగా, మరియు క్రీడా సామాగ్రిని కూడా అందే విధంగా నేను గెలిచిన తర్వాతనే నెలలోపే ఈ యొక్క అక్కన్నపేట స్కూళ్ళలో పిల్లలందరికీ మరుగుదొడ్లు కానీ, అదేవిధంగా మంచినీటి ఫిల్టర్ వాటర్ కానీ, ఈ యొక్క క్రీడా సామాగ్రిని కానీ నెలలోపే అందజేస్తానని ఈ యొక్క గ్రామ ప్రజలందరికీ నేను బక్కయ్య గారి యాదగిరిని తెలియజేస్తున్నాను. జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బక్కయ్య గారి యాదగిరిని మన అక్కన్నపేట ప్రజలు ఆదరించాలి, గెలిపించాలని అందరి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత అనేక సంవత్సరాలుగా, ఒక 20 సంవత్సరాల నుంచి అక్కన్నపేట గెలిచిన సర్పంచులు అక్కన్నపేట గ్రామాన్ని చాలా నిర్లక్ష్యానికి గురి చేయడం, ప్రజలు చాలా ఇబ్బందుల్లో కూడా ఉన్నా కానీ తన సలాభాల కోసం మాత్రమే గతంలో ఉన్న సర్పంచులు పనిచేయడం జరిగింది. ప్రజల పక్షాన ఒక్కరోజు ఉండి కూడా ప్రజల కష్టాల పక్షాన వాళ్ళకు పింఛన్లు రాకున్నా, రోడ్లు చక్కగా లేకున్నా, డ్రైనేజ్ లేకున్నా, స్కూళ్ళలో పిల్లలకు టాయిలెట్లు లేకున్నా, ఈ గ్రామంలో అనేక కష్టాలున్నా గత 10-15 సంవత్సరాల నుంచి ఈ సర్పంచులు పరిపాలన చేసిర్రు. వాళ్ళు సలాభం కోసమే పరిపాలన చేసిర్రు, వాళ్ళు డబ్బులు సంపాదించడానికే పరిపాలన చేసిర్రు. కానీ ఈ గ్రామంలో ప్రజలను పట్టించుకోలేదు. గతంలో మా భారతీయ జనతా పార్టీగా అనేక కార్యక్రమాల ద్వారా ఈరోజు ఈ గ్రామంలో ఉన్న రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, ప్రతి ఒక్క వసతులు కలిపి నీటి వసతి నుంచి మొదలు పెడితే ప్రతి వసతిని కూడా భారతీయ జనతా పార్టీ సర్పంచులు మాత్రమే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేశారు. తర్వాత వచ్చిన ఎవరు ఈ ఊరిని పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజలకు సౌకర్యవంతమైన ఏదైతే అజంతా రైలు ఉందో, ఇక్కడ నుంచి అక్కన్నపేట నుంచి కామారెడ్డికి కానీ, అక్కన్నపేట నుంచి సికింద్రాబాద్కి అనేక మంది పేదవాళ్ళు కూలి చేసుకోవడానికి, నాలి చేసుకోవడానికి వాళ్ళు వెళ్తూ ఉంటారు. అది ఈరోజు మేము మా ఎంపీ ద్వారా మేము ఒకటే చెప్తా ఉన్నాం గ్రామ ప్రజలకు, ఈ ఎలక్షన్ల తర్వాత మొట్టమొదటిది ఇక్కడ అజంతా ఆగేది అక్కన్నపేటలోనే అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలు కూడా ఆలోచించమని చెప్తా ఉన్నాం. ఒక మంచి వ్యక్తిని,
ఈ ఊరికి అవసరమైన వ్యక్తిని, 10 మందికి ఉపయోగపడే వ్యక్తిని, అనేక కష్టాల్లో నిలబడ్డ యాదగిరిని, వాళ్ళు చచ్చిపోయినా, వాళ్ళు బతుకున్నా, వాళ్ళ పెళ్ళిళ్ళైనా, అనేక కష్టాల్లో నేనున్నా అని చెప్పి అనేక సందర్భాల్లో నిలబడ్డ యాదగిరిని మీరు అత్యధిక మెజార్టీతో అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఈ ఊరిన తల్లులందరూ కూడా, మహిళలందరూ కూడా మనస్ఫూర్తిగా మీరు ఖచ్చితంగా గెలిపించడానికి మీరు సాయశక్తుల యాదగిరిని ఆశీర్వదించాలని చెప్పేసి గ్రామ ప్రజలందరినీ కోరుతూ, ఏదైతే లేడీస్ పర్స్ గుర్తు ఏదైతే ఉందో దాని మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.